ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారి జీవితం ప్రస్తుతం ఒక నిశ్శబ్ద సముద్రంలో ఉంది. పైన ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నెన్నో ఆవేదనల అలలు ఎగిసిపడుతున్నాయి. నీవు అందరినీ సమతుల్యం చేయాలని, ఎవరికీ అన్యాయం చెయ్యకూడదని తపన పడుతున్నావు. కానీ ఆ ప్రయత్నంలో నీకు నీవే అన్యాయం చేసుకుంటున్నావన్న చేదు నిజాన్ని ఇప్పుడు గ్రహిస్తున్నావు. నీ కష్టం అరణ్య రోదనలా మారుతోంది. ఇంట్లో వారు కూడా నీ త్యాగాన్ని గుర్తించకుండా దానిని ఒక సాధారణ బాధ్యతగా చూస్తూ నిన్ను మానసిక ఒత్తిడిలోకి నెడుతున్నారు. నేను అందరికీ ఉన్నాను, కానీ నా బాధను పంచుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు అనే ఒంటరితనం నిన్ను లోపలే దహించి వేస్తోంది. కుటుంబం కోసం నీవు పడుతున్న బాధలు ఒక ఎత్తు అయితే, నీ చుట్టూ ఉన్న బంధువుల తీరు మరో ఎత్తు. నీ రక్త సంబంధికులే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ ముందే నవ్వుతూ మాట్లాడుతున్నా వెనుక నీ వ్యక్తిత్వంపై అపనిందలు వేస్తున్నారు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని వారు నీకు కొంచెం మంచి జరుగుతుందంటే చాలు ఏదో ఒక రూపంలో అడ్డంకులు సృష్టించడానికి సిద్ధంగా ఉంటున్నారు. బంధువుల వల్ల నీకు లభించే లాభం కంటే వారి విమర్శల వల్ల నీవు కోల్పోతున్న మానసిక ప్రశాంతత చాలా పెద్దది. నీ మంచితనాన్ని వారు అసమర్థతగా తీసుకొని నిన్ను మరింత ఇబ్బంది పెడుతున్నారు. రాబోయే 48 గంటల్లో నీ జీవితంలోకి కొత్త వ్యక్తుల ప్రవేశం ఒక వింతైన మలుపులా ఉండబోతుంది. ఈ కొత్త వ్యక్తులు నీకు పరిచయమైనప్పుడు వారే నీకు అసలైన ఆత్మీయులు అనిపించవచ్చు. నీ మనసులోని బాధనంతా వారి ముందు కుమ్మరించాలని నీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే నీవు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తుల ప్రవేశం వల్ల నీ కుటుంబంలో కొత్త అలజడులు మొదలయ్యే ప్రమాదం ఉంది. వారు నీ బలహీనతలను తెలుసుకొని నిన్ను మానసిక ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి నీ ఇంటి గుట్టును, నీ వ్యక్తిగత విషయాలను వెల్లడించవద్దు. నీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం నదిలో నావలాగా ఉంది. ఎంత సంపాదిస్తున్నా ఎటు వెళ్తుందో తెలియని ఖర్చులు నిన్ను వేధిస్తున్నాయి. అయితే రాబోయే 48 గంటల్లో నీ ఆర్థిక స్థితిలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు లేదా మొండి బకాయిలు ఊహించని విధంగా నీ చేతికి అందుతాయి. ఈ ఆకస్మిక ధనప్రాప్తి వల్ల నీకు కొండంత ధైర్యం వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నీవు పడుతున్న మానసిక వేదనకు ఇది గొప్ప ఉపశమనంలా మారుతుంది. ఉద్యోగరీత్యా నీకు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని నీవు బాధపడుతున్నావు. నీ పనిని ఇతరులు తమ ఖాతాలో వేసుకోవడం లేదా నిన్ను తక్కువ చేసి మాట్లాడడం వంటివి జరుగుతున్నాయి. కానీ ఈ 48 గంటల్లో నీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యక్తుల ప్రవేశం వల్ల నీ వృత్తిలో ఒక కొత్త అవకాశం లేదా సానుకూల మార్పు వచ్చే సూచనలు బాగా ఉన్నాయి. నిన్ను విమర్శించిన వారి నీ పనిని చూసి ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతం జరగబోతుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి నీవు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. వారి చదువు లేదా ప్రవర్తన ఏమవుతుందో అన్న ఆందోళన నిన్ను నిద్రపోనివ్వడం లేదు. అయితే రాబోయే 48 గంటల్లో నీ పిల్లల నుండి నీకు ఒక సానుకూల వార్త వింటావు. వారు నీ కష్టాన్ని అర్థం చేసుకొని నీకు అండగా నిలబడే ఒక సందర్భం ఎదురవుతుంది. నీ పిల్లల విషయంలో నీవు పడ్డ తపనకు దైవం ఒక మార్గాన్ని చూపిస్తాడు. దీనివల్ల నీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం దించుకున్నట్లు అవుతుంది. దైవ అనుగ్రహానికి నిన్ను దూరం చేసే కొన్ని తప్పులను నీవు ఇప్పుడే సరిదిద్దుకోవాలి. మొదటిది అతిగా ఆలోచించడం. దేవుడి నిర్ణయంపై నమ్మకం కోల్పోయి కృంగిపోవడం వల్ల నీలోని సానుకూల శక్తి తగ్గిపోతుంది. రెండవది అర్హత లేని వారికి సాయం చేయడం. నీ మంచితనాన్ని వాడుకునే బంధువులకు సాయం చేసి తిరిగి వారు నిన్ను గుర్తించాలని ఆశించడం వల్ల నీలో అసహనం పెరుగుతుంది. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా భరించడం మానేసి ధైర్యంగా నీ వాణిని వినిపించు. మనసు విప్పి దైవంతో సంభాషించడం ప్రారంభించు. నీ రాశికి రక్షణగా మహాలక్ష్మి అమ్మవారు మరియు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వారి కృప నీపై ఉండాలంటే మొదట నీవు గౌరవించడం నేర్చుకోవాలి. ప్రతి శుక్రవారం లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం లేదా అమ్మవారి గుడిలో దీపం వెలిగించడం వల్ల నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల నీలో ఉన్న అభద్రతా భావం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాలు లేదా పెరుగు వంటి తెల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల నీ జాతకంలోని దోషాలు తొలగి బంధువుల వల్ల కలిగే పీడ తగ్గుతుంది.
ప్రస్తుతం నీవు పడుతున్న ఈ ఆవేదన అంతా నీ జాతకంలోని గ్రహాల సంచారం వల్ల కలిగే ఒక గొప్ప పరీక్ష మాత్రమే. నీ కష్టాల ప్రవాహం నిన్ను ముంచేయడానికి రాలేదు, నిన్ను ఒక దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చింది. బంధువుల కుట్రలు, కొత్త వ్యక్తుల మాయ మాటలు నీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఎప్పుడైతే నీవు అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని స్థిరంగా నమ్ముతావో అప్పుడే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నీ కన్నీళ్లు నీకు బలాన్ని ఇస్తాయి, నీ ఓపికే నీకు విజయాన్ని అందిస్తుంది. చివరిగా నీ కుటుంబం, ఉద్యోగం, పిల్లల కోసం నీవు పడే ఈ ఆరాటం వృధాగా పోదు. రాబోయే 48 గంటలు నీకు ఒక సరికొత్త జీవితాన్ని, కొత్త ఆశను అందిస్తాయి. బంధువుల కుతంత్రాలను దాటుకొని ఆర్థికంగా స్థిరపడి నీవు కోరుకున్న గౌరవాన్ని పొందే సమయం ఆసన్నమైంది. దైవానుగ్రహం నీ వెంటే ఉంది. నీవు చేయాల్సిందల్లా నమ్మకంతో ముందడుగు వేయడమే. ఈ అద్భుత మార్పుల ప్రవాహం నిన్ను ఉన్నత స్థానానికి చేరుస్తుంది. నీ జీవితంలో త్వరలోనే సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.